ఓకే, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ చూద్దాం. ఈవేళ మీకు ఎగ్జామ్ ఆర్డర్లో కూడా హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ ముందుకు తీసుకొచ్చాడు. యాక్చువల్గా 6th ఎగ్జామ్ అది, కానీ ఎందువల్ల తెలియదు దాన్ని 4th ఎగ్జామ్గా తీసుకొచ్చాడు. సో మీకు కమింగ్ ఎగ్జామ్ ఇంకా హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీయే. సో ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ముందుగా చెప్పినట్టు, ఒకవేళ కనుక మనం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా ఒకవేళ మనం హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా జాయిన్ అయితే కావాల్సిన నాలెడ్జ్ని ఈ సబ్జెక్ట్ ద్వారా గెయిన్ చేయడానికి సబ్జెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది అనుకోండి. ఇప్పుడు దీంట్లో మనకి హాస్పిటల్ ఫార్మసీ వేరు, అలాగే క్లినికల్ ఫార్మసీ వేరు. ఇది మీకు తెలుసున్నదే. 2 సెక్షన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దీంట్లో మనం 80 మార్క్స్కి ప్రిపరేషన్లో ముందు 10 మార్క్స్ని మనం అనుకుంటున్నాం కాబట్టి 10 మార్క్స్ 8 క్వశ్చన్స్ని మనం అనుకుంటే, ఈ 8 క్వశ్చన్స్ నుంచి మనం ఎలా సెపరేట్ చేసుకోవచ్చు అంటే, దీంట్లోంచి హాస్పిటల్ ఫార్మసీ నుంచి ఎక్కువగా 4 లేకపోతే ఒక్కొక్కసారి 5 కూడా, సరే మ్యాక్సిమం లేదా 4 లేదా 5 4 ఆర్ 5 లేదంటే రావచ్చు. దీంట్లో అయితే 5 వస్తుంది, దీంట్లో 3 వస్తాయి. సో క్లినికల్ ఫార్మసీని హాస్పిటల్ ఫార్మసీ అలా విడ తీసుకోవచ్చు. సో మేము ఓపికగా హాస్పిటల్ ఫార్మసీని ఒక్కదాన్ని చదివి ఫుల్ ప్లెజర్గా చదివి క్లినికల్ ఫార్మసీ వదిలేస్తానండి అన్నా కూడా భయం ఏం లేదు. యూ కెన్ గెట్ 4 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా హాస్పిటల్ ఫార్మసీ ఒక్కదాని నుంచి మనం తీసుకోవచ్చు. వస్తాయి కూడా, డెఫినెట్గా వస్తాయి, నో డౌట్. తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ చాప్టర్స్ ఏమి ఇంపార్టెంట్ మనం ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ హాస్పిటల్ ఫార్మసీ నుంచి వచ్చేసరికి ఫస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా, తర్వాత హాస్పిటల్ ఫార్మసీ సెకండ్ చాప్టర్, తర్వాత డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఫార్మసీ థెరపటిక్ కమిటీ పీటీసీ. ఇది 4 మెయిన్ చాప్టర్స్కి మనం చెప్పుకోవచ్చు. 4 వచ్చేయచ్చు, లేదా 3 అయితే డెఫినెట్గా ఈ 4 రావచ్చు. ఫార్మసీ థెరపటిక్ కమిటీ, డ్రగ్ డిస్ట్రిబ్యూషను, హాస్పిటల్ ఫార్మసీ అండ్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. దీంట్లో ఈ 4ని మనం హాస్పిటల్ ఫార్మసీలో పెట్టుకోవచ్చు. వేరే క్లినికల్ ఫార్మసీకి వచ్చేసరికి మనం ఒకటి క్లినికల్ ఫార్మసీ ఫస్ట్ ఇంట్రడక్షన్, ఇది కూడా ఆన్సర్లో రావడం వదిలేద్దాం. లాంగ్లో ప్యాథోఫిజియాలజీ ఒక 2 వస్తాయి. దీంట్లోంచి మొత్తం 8 ఉన్నాయి. మీకు 8లోనూ 2 ప్యాథోఫిజియాలజీ ఖచ్చితంగా వస్తాయి. తర్వాత డ్రగ్ అడ్వర్స్ రియాక్షన్స్ ఖచ్చితంగా వచ్చే చాప్టర్ ఇది. అలాగే క్లినికల్ టాక్సిక్స్, ఇది కూడా ఖచ్చితంగా వచ్చే చాప్టర్. నేను ఈ క్లినికల్ ఫార్మసీ నుంచి ఈ 3 చాప్టర్లు చేసుకుంటే సరిపోద్దని నా ఎక్స్పెక్టేషన్. ఓకే, తర్వాత వచ్చేసరికి అవుట్ ఆఫ్ 7 మనం ప్లాన్ చేసుకుంటే చాప్టర్ వైజ్ మనం చెప్పుకుందాం. చాప్టర్ వైజ్ చెప్పుకునే ముందు ఒకసారి దీంట్లోనూ ప్లస్ కాలేజీలోనూ ఉండే కొన్ని కామన్ పాయింట్స్ని ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ చేసిన వాళ్ళు అది కూడా చేసుకుంటే, ఒకవేళ కాలేజీలో చదివానండి అది మీకు ఉపయోగపడేవి కొన్ని చెప్తాను నేను. క్లినికల్ ఫార్మసీలో బయో అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ అని ఒకటి ఉంది. ఒకవేళ ఎవరైనా కాలేజీలో చదువుంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి, ఇది కూడా మీకు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే డ్రగ్ డిపెండెన్స్ అనే ఒక చాప్టర్ ఉంది క్లినికల్ ఫార్మసీలో, ఆఖరి చాప్టర్స్ అనమాట ఈ 2 కూడా. ఈ 2 కాలేజీలో చదువుంటే మీరు ఉపయోగపడితే చూసుకోండి. అలాగే ఇంకొక పాయింట్, సిటిక్స్లో మీరు ఎవరైనా పేరెంటల్ ప్రిపరేషన్స్ కనుక చదువుంటే, పేరెంటల్ ప్రిపరేషన్స్ అంటే ఇంజెక్షన్స్, స్టెరైల్ డోసేజ్ ఫార్మ్స్ అన్న చాప్టర్ ఉంది కదా ఈ సిటిక్స్లో, ఈ స్టెరైల్ డోసేజ్ ఫార్మ్స్ అని చదువుంటే దాన్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు లీకేజ్ టెస్ట్, తర్వాత పైరోజన్ టెస్ట్, స్టెరిలిటీ టెస్ట్, ఇవన్నీ మళ్ళీ మీకు ఇక్కడ ఉపయోగపడతాయి. అలాగే డెఫినేషన్స్, సిటిక్స్లో ఉండే డెఫినేషన్స్ ఉంటాయి చూసారా, లోషన్ అంటే ఏంటి, లినిమెంట్ ఏంటి, లేకపోతే పేస్ట్, క్రీమ్స్, ఇవన్నీ కూడా ఒకసారి చేసుకుంటే 1.5లో ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే మనకి హాస్పిటల్ ఫార్మసీలో హాస్పిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న చాప్టర్ ఉంది హాస్పిటల్ ఫార్మసీ ఫస్ట్ సెక్షన్లో. సో దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో స్టెరైల్ డోసేజ్ ఫార్మ్స్, నాన్ స్టెరైల్ డోసేజ్ ఫార్మ్స్ 2 రావచ్చు. సో అక్కడ మీకు ఆ సిటిక్స్ నాలెడ్జ్ ఏదైనా ఉంటే ఉపయోగపడుతుంది. ఓకేనా, ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తుందని చూసుకోండి. తర్వాత విషయం, ఇప్పుడు దీనికి సంబంధించి చాప్టర్ వైజ్ చెప్పిన తర్వాత, ఇప్పుడు మన సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు మనకు. 15 to 20 minutesలో మీకు కంప్లీట్ చేయాలి కాబట్టి
డౌట్స్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే టిప్స్ మనకు కొన్ని చెప్తాను, ఈ చాప్టర్ వైజ్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియాలో అన్ని విషయాలు అక్కర్లేదు, ఖచ్చితంగా డెఫినేషను, ఓకే, టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్, దీన్ని క్లాసిఫికేషన్ అంటాం. హాస్పిటల్స్ ఎలా విడదీయచ్చు, ఆన్ బేసిస్ ఆఫ్ కాస్ట్ని బట్టి కానీ, ఆన్ బేసిస్ ఆఫ్ సైజుని బట్టి కానీ, ఆన్ బేసిస్ ఆఫ్ మేనేజ్మెంట్ని బట్టి కానీ, ఆన్ బేసిస్ ఆఫ్ టైప్ ఆఫ్ మెడిసిన్ అంటే అలోపతిక్, హోమియోపతిక్ అలా కానీ, స్పెషలైజేషన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్, సర్జికల్ హాస్పిటల్, ఇలాగ మనం ఈ టైప్స్ని క్లాసిఫికేషన్స్ చేసుకుంటాం. ఈ రెండింటితో పాటు హాస్పిటల్ యొక్క ఫంక్షన్స్, ఇది మీరు రాసినప్పుడు మీరు ఇంకో పాయింట్ ఏంటి, ఎగ్జామ్లో కనుక హాస్పిటల్ ఫంక్షన్ అనకుండా హాస్పిటల్ ఫార్మసిస్ట్ ఫంక్షన్ అని అడిగినా మీరు ఇదే విషయాన్ని రాయాలి. ఫార్మసీ ఫంక్షన్, హాస్పిటల్లో ఫంక్షన్స్ అంటే హాస్పిటల్ ఫంక్షన్స్ అంటే హాస్పిటల్లో జరిగే రొటీన్ అన్నీ మీరు ఓన్గా ఊహించి రాయొచ్చు, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. సర్వీసెస్ అని విడిగా అడగచ్చు. సర్వీసెస్ వేరు, ఫంక్షన్స్ వేరు మెన్షన్ చేసుకోండి. ఫంక్షన్స్ అంటే హాస్పిటల్లో జరిగే రొటీన్, సర్వీసెస్ అంటే ఏం దొరకచ్చు. కొన్ని హాస్పిటల్స్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని సర్వీసెస్ ఉండకపోవచ్చు. ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్ హాస్పిటల్ అంటారు. సో సర్వీసెస్ అనే సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసుకుని మీరు ఓన్గా రైడ్ నర్సింగ్ సర్వీస్ అని, అసిస్టెంట్ సర్వీస్ అని, డైటరీ సర్వీసెస్ అని, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అని మీరు పెట్టి రాయొచ్చు. సో ఇక్కడ మనం డెఫినేషన్, టైప్స్, ఫంక్షన్స్, సర్వీసెస్, తర్వాత ఆర్గనైజేషన్, హాస్పిటల్లో ఎలాగా మెయింటైన్ అవుతుంది అంటే హాస్పిటల్ హెడ్ ఎవరు ఉంటారు, దాని కింద ఎవరు ఉంటారు, దాని కింద ఎవరు ఉంటారు, ఆ టిపికల్ ఆర్గనైజేషన్ చార్ట్ ఉంది మీ దగ్గర, ఆ చార్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోంచి మీకు టైప్స్, డెఫినేషను 3 మార్క్స్లో అడిగితే ఫంక్షన్స్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, సర్వీసెస్ కానీ ఎక్కువగా శాతం ఫంక్షన్స్, ఆర్గనైజేషన్ కూడా ఎక్కువ శాతం ఫంక్షన్స్ అడుగుతూ ఉంటాడు. ఈ చాప్టర్ నుంచి హాస్పిటల్స్ ఇన్ ఇండియా ఓన్గా రాయొచ్చు, ఏం భయపడకండి. సెకండ్ చాప్టర్ హాస్పిటల్ ఫార్మసీ, అంటే హాస్పిటల్లో ఫార్మసీ సెక్షన్ గురించి చెప్పేదే హాస్పిటల్ ఫార్మసీ. దీంట్లో ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్ ఖచ్చితంగా అడుగుతాడు, గ్యారంటీగా అడిగే క్వశ్చన్స్లో ఇది ఒకటి. రెండు ఏమీ లేదు తేడా. ఫంక్షన్స్ అంటే చేసే పనులు, ఆబ్జెక్టివ్స్ అంటే ఎందుకు ఫార్మసీ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు పెట్టారు, అసలు ఫార్మసీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటనేది ఆబ్జెక్టివ్స్లో చెప్పాలి. ఈ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు హాస్పిటల్ ఫార్మసిస్ట్ అని అడిగినా, హాస్పిటల్ ఫార్మసీ అని అడిగినా ఎలాగైనా అడగచ్చు, ఏదర్ ఆర్. ఫార్మసిస్ట్ అంటే హీ అనో, షీ అనో, సమ్ మనిషిని ఉదహరిస్తూ మీరు ఆన్సర్ని రాస్తే సరిపోతుంది. అలా కాకుండా ఫార్మసీ అంటే ఇట్ అని ఉదహరిస్తూ మీరు ఆన్సర్ని ప్రిస్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ పాయింట్స్ మీరు వాడేసుకోవచ్చు, ఫార్మసీ అన్న, ఫార్మసిస్ట్ అన్న. తర్వాత ఆబ్జెక్టివ్స్ సేమ్ వాడుకోవచ్చు. హాస్పిటల్ ఫార్మసీ ఎందుకు పెట్టారు. తర్వాత ఈ చాప్టర్లో వచ్చేసరికి కొన్ని ఫ్లో చార్ట్స్ ఉన్నాయి, అది పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడైనా 3 మార్క్స్లో అడుగుతున్నాడు. ఫ్లో చార్ట్లు మీరు చాలా ఈజీగా రాసేసుకోవచ్చు. అంటే హాస్పిటల్లో పేషెంట్ ఎలా వస్తాడు, ఎలా వెళ్తాడు, ఏమేమి డిపార్ట్మెంట్ టచ్ చేసుకుంటూ వెళ్తాడు, ఫ్లో చార్ట్ చూసుకోండి, 3 మార్క్స్లో రావచ్చు అంతే. 10 మార్క్స్ వచ్చేసరికి ఫంక్షన్స్ కానీ, ఆబ్జెక్టివ్స్ కానీ ఎక్కువగా ఈ రెండు మేజర్గా అడుగుతూ ఉంటాడు హాస్పిటల్ ఫార్మసీ చాప్టర్లో. తర్వాత దీంట్లో ఉన్న మిగతావన్నీ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, పర్సనల్ రిక్వైర్మెంట్ అని కానీ, లేకపోతే బెడ్ సైజుని బట్టి ఫార్మసిస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవి కానీ పెద్దగా కాదు. మేజర్గా ఫంక్షన్స్ చూడండి, ఆబ్జెక్టివ్స్ చూడండి, ఫ్లో చార్ట్స్ చూసుకోండి ఈ చాప్టర్లో. హాస్పిటల్స్లో డ్రగ్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఈ చాప్టర్ పేరు. ఇది ఒకటి గ్యారంటీ క్వశ్చన్. కొన్ని హాస్పిటల్లో ట్రాన్స్పోర్టేషన్ విడదీసేది ఎలా అంటే, మొత్తం IPO అంట, ఇండివిజువల్ ప్రిస్క్రిప్షన్ ఆర్డర్ సిస్టమ్. అంటే ఏ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఆ పేషెంట్ బెడ్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు 3 కాపీలు రాస్తే, ఒక కాపీ హాస్పిటల్ ఫార్మసీకి, ఒకటేమో అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉండే మందులన్నింటినీ డాక్టర్ ఆ పేషెంట్ డైరెక్ట్గా అతని దగ్గరికి తీసుకొచ్చేవాడు IPO కింద వస్తుంది. యూనిట్ డోస్ డిస్పెన్సింగ్ అంటాం. యూనిట్ డోస్ డిస్పెన్సింగ్లో ఏం జరుగుతుంది అనమాట, మనం డాక్టర్ రాసిన మెడికేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో, ప్రిస్క్రిప్షన్ ఉంది ఇన్పేషెంట్స్ విషయంలో, అవన్నీ కూడా నర్సెస్ కాపీ చేసి మనకి పంపిస్తారు ఫార్మసీ డిపార్ట్మెంట్కి. మనం ఆ ఫార్మసీ ఎవ్రీ టైం మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఇలాగ త్రూ డే అంతా కూడా టైమింగ్స్ ప్రకారం మన మెడిసిన్స్ని మనమే లోడ్ చేసి తీసుకెళ్ళి పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని యూనిట్ డోస్ డిస్పెన్సింగ్ అంటారు. తర్వాత ఫ్లోర్ స్టాక్ సిస్టమ్ అని ఒక పద్ధతి ఉంటుంది. ఫ్లోర్ స్టాక్ సిస్టంలో ఏం జరుగుతుందంటే, మీకు ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్నింటినీ కూడా హాస్పిటల్లో నర్సింగ్ స్టేషన్స్ దగ్గర పెట్టేసి, అవసరమైనప్పుడు నర్సింగ్ స్టేషన్స్ నుంచి నర్సెస్ ఆ మెడిసిన్స్ని పేషెంట్లకు ఇచ్చేసి అవి మనకి లెక్క అప్ చెప్తారు. అది కంప్లీట్ ఫ్లోర్ స్టాక్ సిస్టమ్ అంటారు.
అయితే ఈ రెండు కాంబినేషన్లో ఫ్లోర్ స్టాక్ ప్లస్ ఐపీఓ కూడా కొన్ని హాస్పిటల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. బేసిక్గా ఈ రెండే, మిగతా ఈ రెండు పెద్ద ఏం అవసరం లేదు. యూనిట్ డోస్ కానీ ఫ్లోర్ స్టాక్ సిస్టమ్ కానీ మనం ఇంపార్టెంట్. యూనిట్ డోస్లో ఫ్లోర్ స్టాక్ సిస్టంలో కూడా సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ ఉంటుంది. సెంట్రలైజ్డ్ అంటే ఒకే చోట నుంచి మెడిసిన్స్ పంపించడం, అలా కాకుండా అక్కడక్కడ శాటిలైట్ ఫార్మసీస్లో పెట్టి అవసరమైన అక్కడి నుంచి డిస్పాచెస్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఫ్లోర్ స్టాక్ సిస్టంలోనూ ఉంటుంది. అలాగే యూనిట్ డోస్ డిస్పెన్సింగ్లో కూడా ఉంటుంది. ఓకే, సో డ్రగ్ డిస్ట్రిబ్యూషన్లోంచి ఇది కానీ ఏదో ఒకటి 10 మార్క్స్ ఖచ్చితంగా అడిగి తీరుతాడు. ఇప్పుడు దీంట్లో ఏమడుగుతాడు మనకి, ఈ సిస్టమ్ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి ఊహించి రాయొచ్చు. మీరు ఊహించి దీని ప్లస్ పాయింట్స్ అని దానికి మైనస్ పాయింట్స్ అవుతాయి, దాని మైనస్ పాయింట్స్ అని దీని ప్లస్ పాయింట్స్ అవుతాయి, రెండు చదివితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఫార్మసీ థెరపటిక్ కమిటీ. ఈ కమిటీ గురించి కూడా మీకు చెప్పాను నేను. ఫార్మసీ థెరపటిక్ కమిటీ అంటే హాస్పిటల్లో ఏ మందుల్ని కొనాలి, ఏ మందుల్ని అవైలబుల్గా ఉంచాలి, ఏ మందుల్ని డాక్టర్స్ రాయాలి అనేది డిసైడ్ చేయడానికి హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ ఫార్మసిస్టులు కలిసి ఒక వాలంటరీ కమిటీని ఫామ్ చేసుకుంటారు. ఆ కమిటీ పేరే ఫార్మసీ థెరపటిక్ కమిటీ. ఈ కమిటీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మేజర్గా డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ మెడిసిన్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ మార్కెట్లో దొరుకుతున్నప్పుడు దాంట్లో ఏ మెడిసిన్స్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మంచిది, కాస్ట్ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ కానీ ఈ డిసైడ్ చేయడానికి పీటీసీ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీటింగ్ కలుసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ మందులనే హాస్పిటల్లో కొనాల్సి ఉంటుంది, మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది పీటీసీ యొక్క మెయిన్ రోల్. సో పీటీసీలోంచి మీకు పీటీసీ రోల్ ఏంటి, ఇన్ డ్రగ్ సేఫ్టీ ఒకటి, లేకపోతే పీటీసీ రోల్ ఇన్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. నో డౌట్ గ్యారంటీ క్వశ్చన్స్లో పీటీసీ ఒకటి. ఫార్మసీ థెరపటిక్ కమిటీ వదలకండి. ఈ చాప్టర్లో వచ్చేసరికి ఫార్మసీ థెరపటిక్ కమిటీ ఒక బుక్ని ప్రింట్ చేస్తుంది. ఆ బుక్ పేరు హాస్పిటల్ ఫార్ములరీ. ఈ బుక్ ఏంటంటే ఒక ఇండెక్స్ లాంటిది. హాస్పిటల్లో ఉండే మందుల యొక్క వివరాలు, వాటి యొక్క మెడికేషన్ సిస్టమ్స్, వాటి కాంబినేషన్లో, వాటి స్ట్రెంత్లో ఇవన్నీ కలిపి ఒక పుస్తకాన్ని ఒకదాన్ని ప్రింట్ చేసి ఫార్మసీ థెరపటిక్ కమిటీ హాస్పిటల్లో ఉండే డాక్టర్లకి, నర్సెస్కి అందరికీ అందుబాటులో ఉంచాలి. ఇలాంటి బుక్ పేరు హాస్పిటల్ ఫార్ములరీ. అది పీటీసీ చేసేది. ఓకే, ఆ ఫార్ములరీ గురించి కూడా మీరు చూడండి. ఇది కాక షార్ట్లోనే గ్యారంటీగా వచ్చే సరే చిన్న చాప్టర్ గ్యారంటీగా వచ్చేది ఒకటి డ్రగ్ ఇన్ఫర్మేషన్, బులెటిన్స్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని ఒక చాప్టర్ ఉంది. ఇది చాలా ఈజీ చాప్టర్. ఇప్పుడు ఈ ఫార్మసీ థెరపటిక్ కమిటీని పక్కన పెట్టేస్తే హాస్పిటల్లో డాక్టర్కి, పారామెడికల్ స్టాఫ్కి, నర్సింగ్ స్టాఫ్కి, పేషెంట్లకి మందులకు సంబంధించిన అనుమానాలు, ఏది మంచిది, ఏది చెడుది, లేకపోతే దేనికి ఇంటరాక్షన్స్ ఏవొస్తాయి, దేనికి అడ్వర్స్ రియాక్షన్స్ ఏంటి, అన్ని విషయాల్లోనూ చెప్పాల్సిన బాధ్యత ఫార్మసిస్ట్దే మందే. సో ఫార్మసిస్ట్గా మనం ఒక డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకదాన్ని హాస్పిటల్లో ఒక మిడిల్ ప్లేస్లో పెట్టి ఆ ప్లేస్లో ఒక ఫార్మసిస్ట్ నుంచి 24 అవర్స్ ఎవరో ఒక ఫార్మసిస్ట్ అక్కడ అందుబాటులో ఉండి అక్కడ డాక్టర్స్ కానీ పారామెడికల్ ఎవరికైనా సరే కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఒక సెంటర్ని మనం నెలకొల్పాలి. దాన్ని డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటాం, సర్వీస్ అంటాం. అక్కడ ఇచ్చే సర్వీసెస్ని డ్రగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటాం. అక్కడ ఉండే వ్యక్తిని డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్ అంటాం. సో అక్కడ రిలీజ్ చేసే బుక్ని డ్రగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటాం. ఇందాక బుక్ వేరు, ఈ బుక్ వేరు. ఇది డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రిలీజ్ చేస్తుంది, ఇందాకదేమో పీటీసీ రిలీజ్ చేస్తుంది. తేడా గమనించండి. 10 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది ఇది. సో ఇంకా ఫస్ట్ సెక్షన్కి వచ్చేసరికి సరిపోతాయి. ఇంకోటి కంప్యూటర్స్ ఉంది, ఎప్పుడైనా అడగచ్చు. కంప్యూటర్స్ కూడా ఊహించి రాయొచ్చు మీరు. రోల్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఫార్మసీ అంటే మెడికల్ షాప్లో ఫార్మసీలో ఒక కంప్యూటర్స్ ఉంటే ఏంటి ఉపయోగం, మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుని రాయండి. తర్వాత క్లినికల్ ఫార్మసీలో వచ్చేటప్పటికి ప్యాథోఫిజియాలజీలో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ ఎనాటమీలో కానీ, ఫస్ట్ ఇయర్ డిసీజెస్ చదివిన హెల్త్ ఎడ్యుకేషన్స్లో కానీ, అలాగే సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ మన కాలేజీలో కానీ చాలామంది చదివి ఉన్నారు. ప్యాథోఫిజియాలజీలో డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, దాని యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుంది, దాని మేనిఫెస్టేషన్ అంటారు, అవుట్కమ్ ఎలా ఉంటుంది మనకి వస్తుంది. దీంట్లో నేను ఇంపార్టెంట్ పెట్టడానికి లేదు, 8 ఉన్నాయి, 8 చదివి తీరాల్సిందే. ఎందుకంటే ఎనీ 2 వస్తాయి, ఒకసారి ఒకటి వస్తుంది, ఒకసారి ఒకటి వస్తుంది. దీన్ని ప్రెడిక్ట్ చేయడానికి కష్టం. సో 8 ప్యాథోఫిజియాలజీ చదవండి, 2 వస్తాయి, 2 5 మార్క్స్కి దీని నుంచి వస్తాయి. ఈ రెండింటిని ఏ 2 వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయలేవు. సో ప్యాథోఫిజియాలజీ ఒకవేళ చదవలేని వాళ్ళు స్కిప్ చేసుకుని చిన్న చాప్టర్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంకో దాన్ని అలా ప్లాన్ చేసుకోండి. తర్వాత అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది ఒకటి. డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్ అంటారు.
అంటే డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్. డ్రగ్స్ వాడడం వల్ల కొన్ని రీనల్ డిసీజెస్ వస్తాయి, డ్రగ్స్ వాడడం వల్ల కొన్ని నర్వస్ డిసీజెస్ వస్తాయి, డ్రగ్స్ వాడడం వల్ల కొన్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి. ఇలా డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? ఖచ్చితంగా 2 అడుగుతున్నాడు. ఆ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్ చాప్టర్ని మనం అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ చాప్టర్లో ఉంది. నేను సెపరేట్గా దానికి నోట్స్ ఇచ్చాను, ఒక్కసారి చూసుకోండి. ఎగ్జాంపుల్స్ ముఖ్యం. ఇక్కడ కావాల్సినవి ఏంటంటే ఎగ్జాంపుల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. సో కనీసం ఒక్కొక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు అన్నింటిలోనూ స్టెరాయిడ్స్ని కామన్గా వాడుకోవచ్చు. స్టెరాయిడ్స్ వల్ల మల్టిపుల్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఉంటాయి. అలాగే సాలిసిలేట్స్ ఇవన్నీ కూడా మల్టిపుల్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఈ మీరు వాడుకోవచ్చు దేంట్లో? డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్లో ఎగ్జాంపుల్స్లో. ఓకే, తర్వాత అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ తర్వాత టాక్సిసిటీ. ఫస్ట్ ఇయర్లో మీరు ఒక చాప్టర్ చూసారు మీరు, ఏది? పాయిజనింగ్ అనే ఒక చాప్టర్ మన ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఎయిడ్లో వచ్చింది. సో పాయిజనింగ్ విషయాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అదంతా మరి ఇక్కడ వాడుకోవచ్చు. జనరల్ ట్రీట్మెంట్ని పెట్టేసుకుని జనరల్ ట్రీట్మెంట్ ఆఫ్ పాయిజనింగ్ ఏదైతే ఉందో అది ప్లాన్ చేసేసుకుని జనరల్ ట్రీట్మెంట్ ఆఫ్ పాయిజనింగ్ ఫస్ట్ ఇయర్లో చదివిందైనా మళ్ళీ రిపీట్ చేసి రాసేసుకుని జనరల్ ట్రీట్మెంట్లో అంతా మామూలే. బిఫోర్ ద పాయిజనింగ్ జరగకముందు, పాయిజనింగ్ జరిగిన వెంటనే పేషెంట్ని ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు తీసుకోవాల్సినవి నోట్లో ఉండే, చేతిలో ఉండే పాయిజన్స్ని రిమూవ్ చేయడం, సాల్ట్ వాటర్ తోటి కడుపులో ఉండే అన్అబ్జర్వ్డ్ పాయిజన్ అయినా ఉంటే రిమూవ్ చేసేయడం, అది వామిటింగ్ అయ్యేలా చేసి, అలాగే సో పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని బట్టి టైప్ ఆఫ్ పాయిజన్ ఏదో అంచనా వేయడం, ఇలాంటివన్నీ జనరల్ స్టెప్స్ ఉంటాయి. జనరల్ స్టెప్స్ అన్నీ రాసేసి ఒక్క చేంజ్ ఏంటంటే ఏ పాయిజన్కి ఏ యాంటీడాట్ వాడతారు ఇది ఒకదాన్ని మీరు ప్లాన్ చేసుకుంటే, నేను లాస్ట్లో చార్ట్ ఇచ్చాను. టైప్ ఆఫ్ పాయిజన్గా ఏ పాయిజన్కి ఇస్తే ఆ యాంటీడాట్ని మార్చుకుని కొంచెం గుంప కొత్తగా కొట్టేయచ్చు మినిమంగా. ఇప్పుడు ప్రస్తుతానికి మనం గట్టెక్కడానికి కనీసం పాయిజనింగ్లో ఒక 8 మార్కుల్లో మీకు పాయిజనింగ్లో ఒక 2 పాయిజనింగ్లు ఇచ్చి 2 4లు ఇచ్చాడు అనుకోండి ఒక డెఫినేషన్ తర్వాత, ఒక రెండిట్లోంచి 2 మార్క్స్ అని మీరు గెయిన్ చేసేయచ్చు. జనరల్ ట్రీట్మెంట్ రాసేసుకోండి, గుర్తుపెట్టేసుకోండి. లేకపోతే మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్న ఓకే, లేదా ఇక్కడ మనకు ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి చూసుకుని ఒక యాంటీడాట్ విషయంలో మార్చుకోండి. ఏ పాయిజన్కి ఏ యాంటీడాట్, మార్గనోఫాస్ఫరస్ అయితే యాంటీడాట్ ఏంటి, అలాగే సాలిసిలేట్ పాయిజనింగ్ యాంటీడాట్ ఏంటి, ఆర్సినిక్ అయితే ఏంటి, అలాగే ఏ పాయిజనింగ్కి ఏ యాంటీడాట్ అనేది మీరు మెన్షన్ చేసుకుంటే ఈ టాక్సిటీ అనే చాప్టర్లోంచి గట్టెక్కగలుగుతారు. తర్వాత మీకు ఇందాక చెప్పాను లాస్ట్ 2 చాప్టర్స్ విషయంలో, ఒకటి డ్రగ్ డిపెండెన్స్, ఇంకొకటి ఏం చెప్పాను బయో అవైలబిలిటీ. చేసిన వాళ్ళు చేయండి, లేని వాళ్ళు వదిలేసేయండి. లేని వాళ్ళకి సరిపోతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హాస్పిటల్ ఫార్మసీ 2, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ 3, పీటీసీ 4, సెకండ్ సెక్షన్లో వచ్చేసరికి ప్యాథోఫిజియాలజీ, అడ్వర్స్ రియాక్షన్స్, టాక్సిటీ. ప్యాథోఫిజియాలజీ చదవగలిగిన వాళ్ళు ఓకే సార్. ప్యాథోఫిజియాలజీని చదవలేనంటే ప్యాథోఫిజియాలజీని స్కిప్ చేసుకుని మీరు వెనకాల చాప్టర్ ఉంది కదా ఇంట్రడక్షన్ ఆఫ్ క్లినికల్ ఫార్మసీ చేసుకోండి. సో ప్యాథోఫిజియాలజీలో ఈజీ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ డిసీజెస్ గురించి చదివి ఉన్నారు మీరు. ప్యాథోఫిజియాలజీ అంటే డిసీజ్ ఎలా వస్తుంది, దాన్ని ప్రోగ్రెస్ రాసి దాని సిమ్టమ్స్ ఏముంటాయో మేనిఫెస్టేషన్స్లో రాస్తే సరిపోతుంది. సో దాని గురించి ఎంతో కొంత చదివి ఉంటారు కాబట్టి, అంటే 2 ఇయర్స్లో మనకి ఎనాటమీలోనే హెల్త్ ఎడ్యుకేషన్ వీటిలోనూ మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. సో అక్కడ 4, ఇక్కడ 3, 7 చాప్టర్స్ చెప్పాను. ఇంకా మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే దాంట్లో 2 ఫిల్టర్ చేయొచ్చు. సో 5 చాప్టర్స్ మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నా కూడా యూ కెన్ గెట్ త్రూ ఈజీలీ. సో డెఫినేషన్స్ని అయితే 50% వదలొద్దు. డెఫినేషన్స్ని చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్తున్నాను నేను. డెఫినేషన్స్ నేను ఏం ప్రిడిక్ట్ చేయలేను. డెఫినేషన్స్ అన్నీ ఓవరాల్గా చూసుకుని తీరాల్సిందే. నేను ఎంతసేపు కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్ సెషన్లోనే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్, బాయ్, ఆల్ ది బెస్ట్.